గుండెల్లో దడదడ ఇంకా కదిలిస్తే కన్నీళ్లు ఆ ఘోర కలిగి 12 ఏళ్ళు రక్తబొడిన హైదరాబాద్ దద్దరిన దిల్సుఖ్నగర్ మంచిర్యాలలో విషాద జ్ఞాపకాలు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజు సాయంత్రం సమయంలో చల్లగాలికి బయటకు వచ్చిన యువకులు విద్యార్థులు దిల్సుఖ్నగర్ ఏరియాలో పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు కలుసుకుంటూ పలకరించుకుంటూ ముఖంలో నవ్వులు చిందించుకుంటూ మాట్లాడుకున్న సమయం హఠాత్తుగా సెకండ్ల వ్యవధిలో జంట పెళ్లిళ్ళు. ఏం జరిగిందో అర్థం చేసుకున్న లోపే తమతో మాట్లాడుతున్న స్నేహితులు రక్తపు ముద్దలు, చెల్లా చెదురుగా మిత్రులు కాళ్ళు పోయి ఒకరు, చేతులు తెగిపోయి ఒకరు, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి ఒకరు. ఇది ఆనాటి దృశ్యం. ఇక నాడు గాయాల పాలై కోలుకొని చిన్న చితక పనిచేసుకుంటున్న వారు ఇప్పటికీ సన్నగా వణుకుతూనే ఈ సంఘటన వివరించారు. వారి కళ్ళలో ఇప్పటికీ ఆ భయమే కనిపిస్తుంది. కళ్ళ ముందు జరిగిన పేలుడు ఇంకా వారి మనసులో భయాన్ని అలజడిని మర్చిపోవడం లేదు. 2013 ఫిబ్రవరి 21న ఇండియన్ ముజాహిద్ అనే తీవ్రవాద సంస్థ సహా వ్యవస్థాపకుడు యాసిన్ బక్తర్ సృష్టించిన మారణ హోమం ఇంకా ప్రజల మనసులో నుంచి చెరిగి